మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంతకుముందు చెప్పారు కదా సార్, డాక్టర్ గారు చెప్పినట్టు ఎవరు అరవకుండా అరగంటలో కంప్లీట్ చేస్తాను. నాకు ఒక చిన్న జబ్బున్నది. లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్ చూస్తారు కానీ లయన్స్ క్లబ్ కి సంబంధించిన ఒక కొత్త క్లబ్, ఫిజియోథెరపిస్ట్ కి సంబంధించిన కొత్త క్లబ్ స్టార్ట్ చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. ఇవన్నీ మీ సమక్షంలో జరగడం అనేది ఒక గొప్ప విషయం. కాబట్టి తప్పనిసరిగా ఒక అరగంటలో పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఇది మా అతిథులు కూడా కన్నా పరశురాములు గారు, ఇతర నాయకులు అంతా కూడా సహకరిస్తారని ఆశిస్తూ, ముందుగా ఒక మంచి కార్యక్రమానికి ఇంతకుముందు కొత్త క్లబ్ కు ఎక్స్టెన్షన్ చైర్మన్ గా ఈ క్లబ్ కు వెన్నెముకలో ఇచ్చిన డాక్టర్ రామోదర్ ని సభాధ్యక్షత వహించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లైన్ డాక్టర్ రాము. జూమ్ చైర్పర్సన్ లైన్ రత్నాకర్. సార్ ముందుకు రండి, మమ్మల్ని ఎవరిని ఇన్వైట్ చేయరా? ఇంకా ముందుకు అసలు మీ సమక్షంలో ప్రోగ్రామ్ చేయడం కేవలం చప్పట్ల కోసమే, మీరు అప్రిషియేషన్ చేస్తారని మాత్రమే ఇక్కడ పెట్టాం మేము. అదొక్కటి కలవైతే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరు పిలిచినా ప్లీజ్ కొంచెం క్లాస్ తో అభినందించండి. అట్లాగే రీజియన్ చైర్పర్సన్ పద్మజాదేవి, డిస్ట్రిక్ట్ యూనియన్ ట్రెజరర్ మన జాతీయ పతాకాన్ని మనం ఏ విధంగా గౌరవిస్తామో లయన్స్ ప్రపంచంలో కూడా ప్రతిదీ సిస్టమేటిక్ గా ఉంటుంది. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ప్రధానమంత్రి వచ్చినా కూడా లయన్స్ క్లబ్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. మనందరం కూడా దయచేసి ఒక ప్రతిజ్ఞ చదివేటప్పుడు లేచి నిలబడాలి. ప్రతి ఒక్కరు కూడా లయన్స్ సభ్యులు కానీ కాని వాళ్ళు కానీ అది అయిన తర్వాత కూర్చోవచ్చు. ఒక్కసారి 10 నిమిషాల్లో ముగిస్తుంది. ఈ సమయంలోనే ఎమ్మెల్యే గారు వచ్చారు, వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ వేదిక మీద ఆశ్రయించినటువంటి పెద్దలు, ఇవాటి ఫిజియోథెరపిస్ట్ ఇన్స్టలేషన్ కార్యక్రమానికి సాక్షి సంతకం చేయడానికి వచ్చినటువంటి మన వర్ధన్నపేట ఎమ్మెల్యే ప్రియతమ నాయకులు నాగరాజు గారు, జస్ట్ ఇన్స్టాల్డ్ ప్రెసిడెంట్ మిస్టర్ క్రాంతి అండ్ హిస్ టీమ్, వాళ్ళందరికీ అభినందనలు. తర్వాత ఇంతకుముందు ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి రాము గారికి, వారి టీంకి కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిత్రులారా దయచేసి నాకు తెలుసు చాలా సమయం నుంచి మీరందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. కానీ మీరందరూ మాట్లాడవద్దు. పేషెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రూమ్ తలుపు పెట్టేసి మీరు ఏం చేస్తారు, ఎవరు మాట్లాడకుండా చేసేసి వాళ్ళ నొప్పుల నివారణ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎందుకు? మీరు సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు, సుశిక్షితులైనటువంటి డాక్టర్లు, సమాజానికి బాధ్యత గల ఒక పౌరుడుగా ఉండాల్సినటువంటి వ్యక్తులు మీరు ఇక్కడ మాట్లాడతారని నేను అనుకోను. ఎవరికి వాళ్ళు మాట్లాడతారని నేను అనుకోను. నిశ్శబ్దంగా ఉంటారని నేను ఆశిస్తాను. ఒక 5 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫిజియోథెరపీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. లైన్ అనిమిరెడ్డి గారి నేతృత్వంలో ఎథిక్స్ క్లబ్ వచ్చింది. ఎథిక్స్ క్లబ్ నేతృత్వంలో ఇవాళ ఫిజియోథెరపీ క్లబ్ వస్తూ ఉంది. ఇది ఒక స్పెషాలిటీ క్లబ్ మిత్రులారా. ఈ స్పెషాలిటీ క్లబ్ రావడానికి గొప్ప సందర్భం ఉంది. రాము గారికి ఒక ఆశయం ఉంది, ఫిజియోథెరపీని ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో నిలపాలని. వీళ్ళందరికీ ఒక ఇంటర్నేషనల్ స్థాయి గుర్తింపు రావాలనేటువంటి సదాశయం, సత్సంకల్పం ఉంది. కాబట్టి ఇవాళ లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ ఫిజియోథెరపీని ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. అట్లా ఆ దిశలో వెళ్ళినటువంటి రాము గారికి, అధ్యక్షత బాధ్యతలు వహిస్తున్నటువంటి క్రాంతి గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా నేను ఇంకా నా నుండి మా వరకే రాలేదు, మనం అన్నప్పుడు కదా ముందడుగు అని ఎవరు చెప్పారు తెలుసా మీకు? రేపు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రజాకవి కాళోజీ బర్త్డేను మన తెలంగాణ ప్రభుత్వం ఘనంగా జరుపుకోబోతుంది. ఆ మహానుభావుడు కాళోజీ చెప్పాడు. ఆ సందర్భంలో నేను ఇంకా నా నుండి మా వరకే రాలేదంటే, నేను అనేవాడు స్వార్థపరుడు, మా అనేవాడు తన పరిసరాలు, తన కుటుంబాన్ని మాత్రమే చూసుకుంటాడు. మనం అనేవాడు మాత్రమే మన ప్రాంతం గురించి, మన దేశం గురించి, మన ప్రజల గురించి ఆలోచిస్తాడు.
ఆ మనం గురించి అయినందుకు మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, కాలాన్ని బంధించలేం, చరిత్రను శాసించలేం, కానీ కాల చరిత్రలో మనం మైలురాళ్లను కాగలం, కొన్ని మేలురాళ్లను సృష్టించగలం. అట్లాంటి మైలురాళ్లు మీరు కావాలని, కొన్ని మేలురాళ్లను సృష్టించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం ఎందుకు ఈ కార్యక్రమంలో, ఇది ఒక జీవన విధానం. లయనిజం అంటేనే ఒక జీవన విధానం. దీంట్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక సమయపాలన ఉంటుంది. నిర్దిష్టమైనటువంటి సమయంలో ఈ కార్యక్రమం కంప్లీట్ చేసుకోవాలి. ఈ క్లబ్ కార్యక్రమం స్టార్ట్ అయిందంటే 90 minutes లో కంప్లీట్ చేయాలి. తర్వాత తెలియకుండా అట్లాంటి మానవుల యొక్క కలబోతనే లయన్స్ క్లబ్స్ అని మేము గర్వంగా చెప్తాం. అట్లాంటి లయన్స్ క్లబ్ లో మీరందరూ జాయిన్ అయినందుకు మీ అందరికీ మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు. మీరు అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రమాణాలను నెలకొల్పి మీ యొక్క సర్వీస్ యాక్టివిటీస్ అంతర్జాతీయ స్థాయిలో నిలబడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. జయవస్తు. లయన్స్ క్లబ్ ఇలా 3 పాఠశాలలు ఉన్నాయండి. పొద్దున ఫిజియోథెరపిస్ట్లకు సంబంధించిన కార్యక్రమం కావచ్చు, దాని తర్వాత లయన్స్ క్లబ్ ప్రారంభోత్సవం, తర్వాత నాగరాజు గారికి ముఖ్య అతిథిగా వచ్చేసారు కాబట్టి వారికి కార్యక్రమం. ఇప్పుడు చివరిగా మొత్తం లయన్స్ పక్షాన మా ప్రకాశం గారు 1 నిమిషం మాట్లాడతారు. దాని తర్వాత లయన్స్ పార్ట్ ఆఫ్ లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్ అయిపోతుంది. సభ నమస్కారం. ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు మీ అందరికీ. అలాగే ఇంకా మీరు మీ సర్వీస్ యాక్టివిటీస్ కూడా ఆర్సీ జెడ్సీలో మేము ఎవరు పిలిచినా కూడా తప్పకుండా వస్తామని ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రకాష్ గారు, సారీ రఘునాథ్ రెడ్డి గారు సమయం లేదని మాట్లాడించలేకపోతున్నాం. ఓవర్ టు డాక్టర్ రామ్. ఎందుకంటే నాగరాజు గారు పాల్గొనాల్సిన కార్యక్రమంలో వాళ్ళు 100 మంది ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు కాబట్టి యువ ఫిజియోథెరపిస్ట్ లయన్స్ క్లబ్ కార్యక్రమం అయిపోయింది. హైదరాబాద్ లో ఇంకో ప్రోగ్రామ్ ఉంది లయన్స్ క్లబ్ సంబంధించి, అందుకే రిపోర్ట్ చేస్తున్నాం సార్. అన్ని భావించదు. ఓవర్ టు డాక్టర్ రామ్. ఇక్కడికి వచ్చిన లయన్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వారికి మా తరఫున రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా. చిన్న మార్పు, ఎందుకంటే మనందరికీ అతిథి కాబట్టి, ముఖ్య అతిథి కాబట్టి గౌరవ శాసనసభ్యులు వర్తనపేట కేఆర్ నాగరాజు గారిని ముఖ్య అతిథి సందేశాలు కలిసిందిగా ఈనాటి కార్యక్రమానికి వారి సాధనగా అవసరం. ప్రజలందరికీ ముఖ్యంగా లయన్స్ కొత్తగా ఈరోజు ఇన్స్టాలేషన్ సెరమనీ జరుగుతుంది కాబట్టి లైన్ డాక్టర్ వి కుమార్ గారికి, లైన్ వంశీ కృష్ణ గారికి, శివరామకృష్ణ గారికి, అలాగే లైన్ పుట్టపల్లి శ్రీనివాసరావు గారికి, పుట్ట హరికృష్ణారెడ్డి గారికి, నాకు కన్న పరశురామ్ గారు చాలా పురాతన ఆత్మీయులు, మంచి మిత్రులు. When I was working as a ACP general, he was a good friend to me and a good reporter also. విలువలతో కూడుకున్న రిపోర్టర్. వారికి అలాగే సుధాకర్ రెడ్డి గారికి, సో వేదిక మీద ఉన్న ప్రజలకు అందరికి కూడా, వేదిక ముందున్న యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జెటిక్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్స్ అందరికి కూడా ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. కొన్ని సంఘాలలో నేను వారి ద్వారా తీసుకొని వారి నుండి ఏమేమి కావాలో సహాయం తీసుకున్నా. సో లయన్స్ క్లబ్ కూడా మనం ఇది ఈ రోజు వరల్డ్ డే సందర్భంలో కొత్తగా ఇన్స్టాల్ అయిన ఫిజియోథెరపీ డేలో న్యూలీ మనకు లైన్స్ లో క్లబ్ చేసింది కాబట్టి 20 మెంబర్స్ ఇప్పుడే చేయలేని అన్నారు. సో వారందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఫస్ట్ క్లబ్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ ఆల్సో గ్రేట్ థింగ్. సో ఈ క్లబ్ లో ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యి మీరందరూ కూడా సేవా భావంతోనే ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, ప్రత్యేకంగా మా సోదరుడు రామకృష్ణ పిలిచినందుకు, నన్ను ఆహ్వానించినందుకు
ఇద్దరు రావాలి ఎమ్మెల్యే గారు హన్మకొండ ఎమ్మెల్యే నేను, ఎందుకంటే వారాన్ని నేను రాకూడదు యాక్చువల్లీ, ఎందుకంటే మళ్ళీ మా ఇద్దరికి ఇక్కడ వస్తుంది. నేను అడిగిన మన ఎమ్మెల్యే గారు వచ్చిందంటే లేదన్నా హైదరాబాద్ పోయినట్టే నేను రావడం జరిగింది. సో ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. మీ 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 యొక్క సర్వీస్ మొత్తం ముందుకెళ్ళండి. తప్పనిసరిగా హార్డ్ వర్క్ అనేది చేస్తే మీరు తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. We salute our national flag and pledge our allegiance to the same. Its honor and glory depend upon the zeal and activity with which each one of us shoulders up our responsibilities of the good season. Its glorious history written in letters of gold inspires us to put in good work for the fair name of our country. We declare our unflinching loyalty to our national flag and maintain that its course shall be our course, and that each individual among us will make genuine efforts to add to its luster and glory and make it fly proudly high in the commit of nations. Thank you. థ్యాంక్ యూ డాక్టర్ రాము గారిని ఆహ్వానిస్తున్నాం. అసలు ఫిజియోథెరపిస్ట్ క్లబ్ ప్రారంభించాలనే ఆలోచన వారికి ఎందుకు కలిగింది? ఈ కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ చైర్మన్ ముందుగా అందరికీ వరల్డ్ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు. ఇంతవరకు ఇంటర్నేషనల్ హిస్టరీలో మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది లేదు. అటువంటి హిస్టరీని బ్రేక్ చేయాలంటే మన వరంగల్ గడ్డ నుంచే సాధ్యం. అది ఏ ఉద్యమం తీసుకున్నా కూడా వరంగల్ గడ్డ నుంచే స్టార్ట్ అవుతుంది. అట్లానే మన ఫిజియోథెరపీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో తెరవాలి. మన ఫిజియోథెరపీ గురించి తెరవాలి అంటే మనకంటూ సపరేట్ ఒక క్లబ్ ఉంటే అది ఆటోమేటిక్ గా మన గురించి మనం పబ్లిసిటీ చేసుకోకుండా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిసిటీ అయిందనే ఉద్దేశంతో ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది త్రూఅవుట్ నేషన్, మొత్తం మన ఇండియాలో ఎక్కడ లేదు. ఒక క్లబ్ లో ఒక ప్రొఫెషన్ కి సంబంధించిన సభ్యులు ఉండడం అనేది మన ఫిజియోథెరపీకి గర్వకారణం. దీనికి సహకరించిన మన పాస్ట్ గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి గారికి, పెద్ది రేవతి గారికి, పుట్ట హరికిషన్ రెడ్డి గారికి, ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆర్య గారికి ఈ సందర్భంగా వాళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్లబ్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా యొక్క గోల్ అంటే ఫిజియోథెరపీకి మనం ఏం చేస్తామని ఆలోచించుకున్నప్పుడు మన గురించి మనం పబ్లిసిటీ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? ప్యాసివ్ గా చేసుకోవాలనే ఉద్దేశంలో ఒకసారి మన క్లబ్ ఇన్స్టాల్ చేసి పెట్టినామంటే అది ఆటోమేటిక్ గా అది ముందుకు వెళ్తా ఉంటది. దానివల్ల మన ఫిజియోథెరపిస్ట్ లో కూడా అవేర్నెస్ పెరుగుతుంది, లీడర్షిప్ పెరుగుతుంది. ఇంకొక విషయంగా చెప్పాలంటే పేషెంట్స్ కూడా పెరుగుతారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో అవార్డులు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన లయన్స్ పెద్దలందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ రాము. అమెరికాలోని చికాగోలో 1917లో ఏర్పడింది లయన్స్ క్లబ్. ఆ రోజు నుంచి మీకు తెలుసు, లయన్స్ క్లబ్ అంటే బస్ స్టేషన్ల నిర్మాణం, బ్లడ్ డొనేషన్ కాదు. కరోనా లాంటి సమయంలో చాలా మంది కొంతమంది వ్యక్తిగతంగా సహకారం ఇవ్వచ్చు, కానీ లయన్స్ క్లబ్ సభ్యులు మాత్రమే కోట్లాది రూపాయలు ఇచ్చి ఇంటర్నేషనల్ వచ్చిన ఫండ్ కానీ, ఎవరికి వాళ్ళ క్లబ్ స్థాయిలో చేస్తున్న ఫండ్ కానీ వాటితో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు కూడా తుఫాన్ కార్యక్రమాలు కానీ, అగ్ని ప్రమాదం లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా లయన్స్ క్లబ్ సభ్యులు ఖచ్చితంగా అక్కడ ముందుంటారు. కనుక లయన్స్ క్లబ్ కార్యక్రమాల్లో పాల్గొనాలి, కార్యక్రమాలను ప్రోత్సహించాలి, దానిలో సభ్యులుగా చేరాలి. 18 సంవత్సరాల
లోపు అయితే మేము లియో అంటాం. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా కూడా లయన్స్ క్లబ్ లో ఉంటారు. అట్లా వరంగల్ జిల్లాలో దాదాపు 90 క్లబ్లు ఉన్నాయి. 90 క్లబ్లలో చాలా మంది సభ్యులు ఉన్నారు. వారి సభ్యత్వం ద్వారా సేవా కార్యక్రమాలు, దీనికి ఏం ఫండింగ్ ఉండదు. ఎవరి కార్యక్రమాలు వారే సపోర్ట్ చేసుకుంటారు. మరొకసారి రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రీజియన్ చైర్పర్సన్ పద్మజాదేవి కొత్త సభ్యుల చర్చ కార్యక్రమం చేద్దాం. ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ ఫిజియోథెరపిస్ట్ డే సార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలతో ఇంత చక్కటి అవకాశం నాకు ఈ ఇయర్ రీజనల్ చైర్పర్సన్ గా నాకు వచ్చినందుకు రాము గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మామూలుగా లయన్స్ క్లబ్ లో ఇండక్టివేషన్ అనేది ఉంటుంది. లయన్స్ క్లబ్ గురించి తెలుసుకున్న తర్వాతనే లయనిజం లో చేయడం ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ కూడా రీజనల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఈ అవకాశం నాకు వచ్చింది. ఈ రోజు మెయిన్ గా ఏంటంటే లయన్స్ క్లబ్ లో మీరు జాయిన్ అవ్వడానికి ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేశారా, లేకపోతే మీరే జాయిన్ అయ్యారా, మీ ఇష్టపూర్తిగా వచ్చారు. మనకి ఇది 1917వ సంవత్సరంలో మెల్విన్ జోన్ అనే వ్యక్తి జూన్ 7వ తారీఖు రోజు ఈ లయనిజం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 215 దేశాలలో అనర్గళంగా అంతర్జాతీయ సంస్థ ఇది నెలకొల్పుతూ అనేక సేవా సంస్థలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఫిజియోథెరపిస్టులకు ఈ రోజు ఇండక్ట్ జరగడం అనేది చాలా చక్కటి, ఎందుకంటే ఒక మంచి రోజు మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి మరి ముందుగా వైద్య నారాయణ హరి అంటే వైద్యులు మీరు ఇంకా ఫిజియోథెరపీ ఈ రోజు ప్రజలంతా ఫిజియోథెరపిస్టులకి అలవాటు అయిపోతున్నారు కాబట్టి ఈ చక్కటి మీరు చేస్తున్న సేవతో పాటు లయనిజంలో ఇంకా మంచి సేవ. దీంట్లో ఏంటంటే మీరు సొంతంగా సంపాదించిన డబ్బులు మాత్రం మీరు ఇందులో ఖర్చు పెట్టాలి. లయనిజంలో ఒక 3 T's ఉంటాయి: టైం, టాలెంట్, ప్రెజెంట్. మీరు కొంచెం టైం వినియోగించుకోవాలి, అలాగే మీ టాలెంట్ ని చూపించుకోవాలి, కొంచెం డబ్బు కూడా మీరు కంపల్సరీ ఖర్చు పెట్టి ఉంటారు. అంటే ఆల్రెడీ మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ క్లబ్ కాబట్టి అంటే గ్రూప్ ఆఫ్ వర్క్, అంటే ఒక సింగిల్ పర్సన్ సింగిల్ గా వర్క్ చేయకుండా ఒక గ్రూప్ గా పనిచేస్తే మనకి ఎంత సంతోషం ఉంటుంది అనేది ఈ రోజు మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఈ లయనిజం అనేది ఒక గ్రూప్ వైజ్ గా ఉంటుంది. మీరందరూ దీన్ని ఇష్టపూర్తిగా జాయిన్ అయ్యారు అని ఒకసారి ఎస్ఐ చెప్తే ప్రతిజ్ఞ స్టార్ట్ చేస్తాం. స్వీకరించుటకు అంగీకరించుతున్నాను. లయన్స్ క్లబ్ యొక్క ప్రతి సమావేశానికి హాజరయ్యూ లయనిజం ఆశయాలను, లక్ష్యాలను, ప్రవర్తన నియమావళిని నా శక్తి వంచన లేకుండా పాటిస్తాను. నా క్లబ్ జిల్లా అంతర్జాతీయ లయనిజం యొక్క పేరు ప్రతిష్టలను ఇనుమడించేలా చేయగలనని ప్రమాణం చేయొచ్చు. లయన్స్ క్లబ్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తానని, పాల్గొంటానని, లయనిజం వ్యాప్తికి సభ్యత్వం పెంపొందించడానికి, దృఢపరచడానికి నా సాయశక్తిలా కృషి చేస్తానని, అవసరమైన అన్ని విధుల సహకారాలను అందిస్తానని ఈ లయన్స్ క్లబ్ అధ్యక్షుల మరియు సభ్యుల ముందు పవిత్ర బాధ్యతగా స్వీకరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరందరూ ఎవరైతే జయించారో ఆ రాము గారు ఓకే. థ్యాంక్ యూ సార్. ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. రాము గారు వేదిక పైన ఆకులైన లైన్ బంధువులు, వేదిక ముందున్న ఫిజియోథెరపీ క్లబ్ సభ్యులు మరియు ఫిజియోథెరపీ డాక్టర్లందరికీ ఈ మధ్యాహ్నం పూట నమస్కారం, వందనం. డాక్టర్లందరికీ సంస్థ పురోభివృద్ధి కోసం నాలాంటి చక్కటి సభ్యులను ఈ సంస్థలో చేర్పిస్తారని, ప్రతి నెల జరిగే సమావేశాల్లో పాల్గొంటూ క్లబ్ పురోభివృద్ధికి పాటుపడతానని, ఈరోజు అతిథులుగా వచ్చిన పెద్దలు పొట్లపల్లి శ్రీనివాసరావు ఇతర అతిథుల సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను.
చక్రాల దత్తం దీన్ని ఇంతమంది చెప్పినట్టుగా 3 సార్లు మాత్రం నిర్వహించారు. ప్రతి నెల ఎక్కడ జరిగే బోర్డు సమావేశాలని జనవాడ మీటింగ్ ప్రారంభం వచ్చారు, ముగింపు కూడా ఈ సమావేశం ప్రకటించాలి. లేదా ఎప్పుడన్నా చర్చల అవసరమైనప్పుడు మాత్రం ఉపయోగించాలి. మన సభ్యులను వీల్లేదు కాబట్టి మన పెద్దలు కొనపడే స్టాఫ్ ద్వారా మీకు ఈ జాబ్ అందజేస్తాము. నిజానికి ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిగా స్పోర్ట్స్ కమ్యూనిటీ ప్రాముఖ్యత చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా చల్లని మాటను అభయాస్తం అందించారు. ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ వారిని సత్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే గారి సత్కారం తర్వాత మన లైన్ సభ్యులను కూడా సత్కరించుకోవాల్సిందిగా అధ్యక్షులు క్రాంతి గారు. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొట్టపల్లి శ్రీనివాసరావు గారు, కన్నా పరశురాములు, సీనియర్ లయన్, సీనియర్ పాత్రికేయులు, అగ్రగామి దినపత్రిక సంపాదకులు, వారి ఎవరిని ఒకేసారి సత్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆర్సీ గారు, పద్మచారి గారు, జెస్సీ గారు, గారు, సారీ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ. తర్వాత డిసిపి అండ్ ఆర్సీ. చెల్లా రఘునాథ్ రెడ్డి గారు, రాజా పద్మచారి గారు. రత్నాకర్ గారు, పద్మచారి గారు, రఘునాథ్ రెడ్డి గారు, చల్ల డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్. ఎక్స్టెన్షన్ చైర్మన్ ఇంజనీర్ గారు ఏకమంది రావాలని స్వప్న గారు కదా మేడం రండి. రావు గారు, ఆర్ రామకృష్ణ గారు, వీరందరూ కూడా డైరెక్టర్, 20 సంవత్సరం డైరెక్టర్లు.
ఒకటే మాటలో చెప్తాను నేను డైరెక్ట్ మనందరూ సినిమాలు చూస్తారు ఇంకొక సినిమాలు ఈ డాక్టర్ అప్పుడప్పుడు కొంచెం యువతి కోసం పడే బాగా లేదండి